ఇస్రామ్ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక నేషనల్ డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ డు. దీనిని కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్డ్ ద్వారా దేశంలోని అన్ని అనౌపిక రంగాలలో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ పనిచేసే కార్మికులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల లబ్ధిని చేరవేయడమే ప్రధాన ఉద్దేశం. ఇది ఒక్క వ్యక్తికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఎన్ ద్వారా గుర్తింపు ఇస్తుంది. ఇది జీవితాంతం చెల్లుబాటు అయ్యే యుఎన్ నంబర్ అవుతుంది. ఇస్రామ్ కార్డ్ కోసం అర్హత కలిగిన వారు ఆ వయస్సు 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి. అనౌపచారిక రంగంలో పనిచేస్తుండాలి. ఉదాహరణకు వ్యవసాయం కార్మికులు, కూలీలు, కన్స్ట్రక్షన్, పెయింటింగ్ మిస్త్రీలు, స్ట్రీట్ వెండర్లు, మత్స్యకారులు, డ్రైవర్స్, మైదాన కార్మికులు, హోమ్ మేకర్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్, పక్కటి పనులు చేసే వ్యక్తులు, గృహ సేవలు, డ్రైవింగ్, డెలివరీ మొదలైనవి. ఈ కార్డ్ కలిగి ఉన్నవారు వివిధ రకాల ప్రభుత్వ ప్రయోజనాలు పొందగలరు. పీఎం సురక్షా బీమా యోజన పీఎంఎస్బీవై ద్వారా ప్రమాదంలో మూతికి ₹2 లక్షల బీమా, పాక్షికంగా అంగవైకల్యం వస్తే ₹1 లక్ష ఉద్యోగ అవకాశాలు, శిక్షణా కార్యక్రమాలు. భవిష్యత్తులో పెన్షన్ పథకాల, జన శ్రామిక యోజన ద్వారా లబ్ధి, ఆరోగ్య మరియు భద్రత సంబంధిత పథకాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఆటోమేటిక్ లింకింగ్. ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. వయస్సు నిర్ధారణ ధృవీకరణ. ఆధార్ సాధారణంగా సరిపోతుంది. రిజిస్ట్రేషన్ చేయడం ఎలా? ఇస్రామ్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేయడం 2 మార్గాల్లో చేయవచ్చు. 1. ఆన్లైన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్. వెబ్సైట్ https://eshrm.gov.in. హోంపేజ్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ వెరిఫై చేయండి. మీ వ్యక్తిగత వివరాలు, పని సంబంధిత వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్ నమోదు చేయండి. మీ సమీప సిఎస్సి సెంటర్ను సందర్శించండి. అక్కడి విఎల్ఈ విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్ ద్వారా నమోదు చేయించవచ్చు. వారు మీ ఆధార్, మొబైల్, బ్యాంక్ వివరాలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. కార్డ్ ప్రింట్ తీసుకోవచ్చు లేదా డిజిటల్ కాపీ తీసుకోవచ్చు. ఇస్రామ్ పోర్టల్ ద్వారా ఇతర సేవలు. ఈ పోర్టల్ ద్వారా మీరు చేయగల ఇతర పనులు: ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వారు లాగిన్ అవడం, కార్డ్ డౌన్లోడ్ చేయడం, యుఎన్ నంబర్ అప్డేట్ చేయడం, కార్డ్ రీప్రింట్, బ్యాంక్ లేదా మొబైల్ నంబర్ అప్డేట్. భారతదేశంలో 80కి పైగా కార్మికులు అనౌపచారిక రంగంలో ఉన్నారు. ఈ కార్డ్ ద్వారా వారు గుర్తింపు పొందగలరు. ప్రభుత్వ పథకాల లబ్ధిని తేలికగా పొందగలరు. ఆరోగ్య, ప్రమాద భద్రత కలిగి ఉండగలరు. పింఛను వంటి భవిష్యత్ భద్రత లభించగలదు. యుఎన్ నంబర్ జీవితాంతం చెల్లుతుంది. మీరు ఒకచోట పని మానేసి మరొక చోట పని మొదలుపెట్టినా అదే యుఎన్ నంబర్ కొనసాగుతుంది. ఈ శ్రమ్ డేటా ఆధారంగా మీకు భవిష్యత్తులో నేరుగా పథకాల నోటిఫికేషన్లు రావచ్చు. ఫైనల్ గమనిక: ఈ కార్డ్ అనేది మన భవిష్యత్తు భద్రతకు బలమైన అడుగు. మీరు అనౌపచారిక రంగంలో పనిచేస్తున్నారా? అయితే ఈ రోజు నుంచే ఈ శ్రమ్ gov.in వెబ్సైట్కి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి. ఈ డిజిటల్ ఐడెంటిటీ వల్ల ప్రభుత్వ పథకాలు, బీమా, ఉద్యోగం, శిక్షణ అన్నీ మీ అకౌంట్లోకి వస్తాయి. ఇది రాబోయే కాలంలో డిజిటల్ లేబర్ కార్డు గా ఉపయోగపడే అవకాశం ఉంది.